నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నెట్ టీవీ. నేను ఆదిత్య. అగ్రహారంలో అంబేద్కర్ అనే ఒక మూవీకి సంబంధించినటువంటి ట్రైలర్ అండ్ టీజర్ సోషల్ మీడియా వేదిక రిలీజ్ అవ్వడం జరిగింది. సో దాన్ని ప్రేక్షకులు కూడా ఎంతగా ఆదరిస్తున్నారు మన అందరికీ తెలుసు. మరి ఆ టైటిల్ వెనకాల స్టోరీ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. ఆ మూవీలో వన్ ఆఫ్ ద యాక్టర్ అని చెప్పొచ్చు, అలాగే ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్ అటువంటి మంతా కృష్ణ చైతన్య గారు ఈరోజు మనతో ఉన్నారు. సో సార్తో మాట్లాడి మన విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే సార్. ఎలా ఉన్నారు? బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారు? యా, సూపర్, థ్యాంక్ యూ. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, ఎందుకంటే మీ టీజర్కి జనాల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఎట్ ద సేమ్ టైం ట్రైలర్ కూడా రిలీజ్ అయింది కాబట్టి దాన్ని కూడా బాగా ఓన్ చేసుకుంటున్నారు. సో అగ్రహారంలో అంబేద్కర్ ఏంటి అండి టైటిల్ వెనకాల రీజన్ ఏంటి? టైటిల్ వెనకాల ముందు నేను స్టోరీ రాసుకున్నప్పుడు వేరే టైటిల్ అనుకున్నాను. నేను మా బ్రదర్కి, నాకు అన్నయ్య అవుతాడు, అన్నయ్యకి ఇట్లా కథ ఇలా ఇది షూటింగ్ స్టార్ట్ అయింది, ఇట్లా ఉంటుంది నేను చెప్పినప్పుడు, ఈ కథకి నువ్వు పెట్టిన టైటిల్ కన్నా నేను ఒక టైటిల్ చెప్తాను, నీకు బాగుంటుందో లేదో ఆలోచించుకో అన్నాడు. ఓకే. అగ్రహారంలో అంబేద్కర్ అన్నాడు. అదేంటి అగ్రహారంలో అంబేద్కర్ ఏంటి, అసలు నాకే కొత్తగా అనిపించింది. తర్వాత ఆలోచించుకుంటుంటే నేను సీన్లు షూట్ చేసినప్పుడు, రాసుకుంటున్నప్పుడు, మాడిఫై చేసుకుంటున్నప్పుడు ఒక పర్టికులర్ 2-3 సీన్స్ దగ్గర యాప్ట్ అనిపించింది. ఓకే, అగ్రహారం మనకు రాని థాట్ మనకు అన్నీ రావాల్సిన అవసరం మనకి లేదు సార్. అంటే కొంతమంది మనకి మంచి జరుగుతుంది అని మనకి సజెస్ట్ చేసినప్పుడు దాన్ని మనం యాక్సెప్ట్ చేస్తే చాలు, దాన్ని మనం పాజిటివ్గా తీసుకుంటే అది చాలా మనకి అడ్వాంటేజ్ అవుతుంది. అట్లా నేను టైటిల్, ఆ తర్వాత కథ పరంగా అగ్రహారంలో అంబేద్కర్ అన్న పదం నౌన్, ఒక మనిషి పేరు, ఒక మంచి ఒక లీడర్, మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ రాయడానికి ఈజ్ వన్ ఆఫ్ ది కీ రోల్ మెంబర్. ఓకే. ఆయన అట్లాంటి మనిషి పేరు నేను పెట్టుకుంటే నాకు ఏమన్నా వ్యతిరేకత వస్తుందా అని చాలాసార్లు ఆలోచించాను. ఓకే. ముందు టైటిల్ రిజిస్ట్రేషన్ కన్నా ముందు ఎవరికైనా చెప్పినప్పుడు ఎలా రిసీవ్ చేసుకుంటారని ఒక 100-200 మందికి ఇది టైటిల్ అని చెప్పినప్పుడు, అరే బాగుంది టైటిల్. ఓకే. అలా 100 మంది నుంచి నేను పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిన తర్వాత అప్పుడు నేను వెళ్ళి దాన్ని టైటిల్ రిజిస్టర్ చేసుకున్నాను. ఓకే. అట్లా అగ్రహారంలో అంబేద్కర్ అని మూవీలో ఉన్న స్క్రీన్ ప్లే స్టోరీ ప్రకారంగా చాలా యాప్ట్గా ఉంటుంది. అంటే ఈ అగ్రహారం అంబేద్కర్ ద్వారా మీరేమన్నా ఒక మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారా? ఏంటి అసలు పర్టికులర్గా మెసేజ్ అంటూ ఏం లేదండి. ఇంటర్నల్గా దెర్ ఈజ్ ఎ మెసేజ్ వెన్ యూ రీడ్ బిట్వీన్ ది లైన్స్ అన్నట్టుగా. పర్టికులర్గా చూస్తే మెసేజ్ ఉండదు, ఎందుకంటే క్యారెక్టర్స్ అన్నీ కూడా ఒక ఫిక్షనల్ వేలో ఉంటుంది కాబట్టి, ట్రీట్మెంట్ అంతా కూడా ఫిక్షనల్ కథనం ఉంటుంది కాబట్టి ప్రత్యేకంగా మనం మెసేజ్ ఇవ్వాలి. ఓకే. తీసుకునేవాడికి, అర్థమైన వాళ్ళకి అందులో మెసేజ్ కనబడుతుంది. తెలియకుండానే ఒక వాటర్ మార్క్ లాగా ఉంటుంది మెసేజ్. ఓకే. సో అంటే ఏంటి సినిమా ఇటు అంటే 2 తెలుగు రాష్ట్రాల నేపథ్యంలో వస్తుందా, లేకపోతే పర్టికులర్గా ఒక తెలంగాణ బేస్డ్ స్టోరీ వెళ్ళబోతుందా, ఎలా ఉంటుంది అసలు? లేదు, తెలుగు అనే కన్నా మొత్తం భారతదేశంలో సౌత్ ఇండియాకి సంబంధించి అన్ని లాంగ్వేజెస్కి సూటబుల్గా ఉంటుంది. ఓకే. మన నేటివిటీకి చాలా దగ్గరగా ఉంటుంది. అటుపక్క నార్త్కి వెళ్ళినా కూడా అంతే. ఒక ఊర్లో జరిగే కథకి ఒక మనిషి వల్ల, ఒక ఎమ్మెల్యే వల్ల క్లుప్తంగా వాళ్ళు ఏ విధంగా నష్టానికి గురయ్యారు, ఆ నష్టాన్ని ఎవరైనా వచ్చి ఆదుకున్నారా, ఓకే, ఇది స్క్రీన్ ప్లే. అంటే ఇప్పుడు అంటే జనరల్గా మనం కొన్ని గతంలో అంటే కొన్ని హిస్టరీస్కి సంబంధించిన వాటిని బేస్ చేసుకుని కూడా కొన్ని స్టోరీస్ వస్తూ ఉంటాయి. అంటే ఇప్పుడు అగ్రవర్ణాలు బడుగు బలహీన వర్గాలను తొక్కేయడం కానీ ఇలాంటి కొన్ని స్టోరీ బేస్డ్ వస్తూ ఉంటాయి. సో అంబేద్కర్ అంటేనే మొదటి నుంచి కూడా ఒక వర్గాన్ని అంటే చైతన్యవంతులు చేయడం కోసం ఆయన తీసుకొచ్చినటువంటి అంశాలు కానీ అవన్నీ కూడా మనం చూసాం. సో ఆ నేపథ్యంలో ఏమన్నా ఉంటుందా? అంబేద్కర్ గారు, నేను మొన్న April 14th ఒక ఈవెంట్ చేసుకున్నా, అక్కడ అడ్డంకి దయాకర్ రావు గారు ఆయన అన్నది ఏంటంటే, అంబేద్కర్ గారిని ఏదో ఒక 2 వర్గాలకో 3 వర్గాలకో కుదించారు. ఆయన రాజ్యాంగాన్ని రచించిన దాంట్లో అంశాలను పెట్టినప్పుడు మొత్తం మనుషులందరి కోసం ఉంటాయి. ఫండమెంటల్ రైట్స్ కానీ ఫండమెంటల్ డ్యూటీస్ కానీ మనం ఫాలో అవ్వాల్సింది అందరూ ఫాలో అవ్వాలి. ఆయన ఒక స్టేజ్లో బాగా వెనకబడిపోయి ఎడ్యుకేషన్ లేక కొన్ని క్లాసెస్ ఉన్నప్పుడు ఆ క్లాసెస్ని ముందుకు తీసుకురావడం కోసం ఆయన చాలా
కృషి చేశారు. ఓకే. ఈ ఫాట్ ఫర్ పీపుల్ హూ కుడెంట్ స్టాండ్ ఫర్ దెమ్సెల్వ్స్. వందల వేల మంది వెనకపడిన వాళ్ళని మనం ముందుకు తీసుకురావాలన్న ఒక ఉద్యమాన్ని క్రియేట్ చేసిన లీడర్ ఆయన. ఓకే. నేను నా సినిమాలో మన సినిమాలో కూడా ఆయన స్ఫూర్తిని నేను తీసుకుని ఇన్స్పిరేషన్గా తీసుకుని 10 మందికి 20 మందికి నా విద్య యాజ్ అన్ అడ్వకేట్గా నేను ఎలా ఉపయోగపడాలి అన్న అంశం మీదే సినిమా అంతా ఉంటుంది. సో అంటే ఇందులో ప్యాడింగ్ ఎవరైనా పెద్ద ఆర్టిస్టులు ఇట్లా వెళ్ళిన ఆర్టిస్టులు ఉన్నారండి? అందరూ కొత్త వాళ్ళే సార్. అంటే నేను 2019లో రాసుకున్నప్పుడు నేను సత్యదేవ్ గారిని అనుకున్నాను. ఓకే. ఆ టైంకి ఆయన్ని కలపడం, ఆ తర్వాత వెంటనే కరోనా వచ్చిన తర్వాత యాక్సెస్ అనేది తగ్గిపోయింది. ఒకప్పుడు ప్రొడ్యూసర్ గారిని కలిసేటప్పుడు కథ ముందుగానే ఇప్పుడు సినాప్సిస్ అన్నది ఒకటి కొత్తది వచ్చేసింది. ఓకే. పిచ్ డెక్ అని కొత్త వచ్చాయి. అసలు అలా అంతకుముందు అది లేదు. నాకు ఎవరైనా ప్రొడ్యూసర్ కానీ లేకపోతే నాకు తెలిసిన వాళ్ళు, మీరు యాజ్ అ ఫ్రెండ్గా నా ఫ్రెండ్ డైరెక్టర్ ఒకసారి కథ వినండి అని ఎవరినైనా రిఫర్ చేసినప్పుడు ఓకే రండి అని ఆహ్వానించేవారు, కూర్చోబెట్టి కథ వినేవారు. ఓకే. ఇప్పుడు ఆ పరిస్థితులు ఖచ్చితంగా మొత్తం తారుమారైపోయాయి. ఓకే. నెట్ఫ్లిక్స్ దానివల్ల. సో అట్లా జరుగుతున్నప్పుడు మేము కొత్త వాళ్ళతోటి వెళ్తే ఈ కథని కొత్త వాళ్ళతో చేస్తే కొత్తగా చూస్తారు. ఆల్రెడీ ఒక ఎస్టాబ్లిష్ యాక్టర్ని తీసుకొచ్చి ప్లే చేశాడు అనుకోండి, అంతకుముందు సినిమాలో అతను చేసిన దానికి దీనికి అన్వయించుకుని ఇది నెగిటివ్ రోల్ ఏమో, ఇలా చేస్తాడేమో అలా చేస్తాడేమో అని మన ఆడియన్స్ ఊహించుకునే ఇది ఉంటుంది. ఇక్కడ ఊహించుకునే స్కోప్ ఉండదు. ఓకే. అంత ఫ్రెష్గా కొత్తగా ఉంటుంది. ఎవరు చూసినా ఎంత ఎన్ని సినిమాలు చేసిన డైరెక్టర్ అయినా ఊహించలేరు నెక్స్ట్ జరగబోతుంది ఏంటి. అందుకని నేను ఇప్పటిదాకా ఒక 100-200 సార్లు చూశాను ఇతర కారణాల వల్ల. నేనే మర్చిపోయాను చూసి. నేనే డైరెక్టర్, నేనే స్క్రీన్ ప్లే రాసింది, డైలాగ్ నేనే మర్చిపోయాను, ఎడిటింగ్ కూర్చుంది నేనే మర్చిపోయాను. సో కొత్తగా ఉంటుంది సార్. అది కొత్తగా ఉండడానికి మనకి అడ్వాంటేజ్ అవ్వడం ఓన్లీ కొత్త యాక్టర్స్ వల్లే. ఓకే. అందుకు నేను కొత్త యాక్టర్స్తోనే వెళ్ళిపోయాను. ఎన్ని డేస్ పట్టిందండి షూటింగ్కి? 28 డేస్ షూట్ డేట్స్. ఇక్కడ హైదరాబాద్లోనే చేశారు? హైదరాబాద్ ఒకటి, నాగర్ కర్నూలు దగ్గర తాళపల్లి, తెల్కపల్లి అని ఒక గ్రామం, వైజాగ్ సైడ్ అనకాపల్లి దగ్గర చోడవరం, ఓకే, కేపీ అగ్రహారం అని అక్కడ ఒక అగ్రహారం ఉంది. ఇప్పుడు మనకి అగ్రహారాలు ఇంకా ఉన్నాయి కొన్ని ఎగ్జిస్టెన్స్లో ఉన్నాయి. ఓకే. మనకు కూడా కేపీ అగ్రహారం మార్చాం, అందుకు అక్కడ తీసాం కాబట్టి ఉంది కాబట్టి ఆల్రెడీ ఎవరైనా. ఓకే. అక్కడ అలా అంతా విలేజ్ బ్యాక్గ్రౌండ్లో షూట్ చేసాం. ఓకే. సో ఎప్పుడు వస్తుంది ఇది థియేటర్? 29th రిలీజ్ అవుతుంది. థియేటర్ అన్ని పెద్ద సెంటర్స్లో రిలీజ్ అవుతుంది. అవునా? కాంపిటీషన్ 12 సినిమాలు ఉన్నాయంటే నాకు నిన్న ఎవరో చెప్తున్నారు. అవును. అందులో కూడా నాకు చిన్న కాన్ఫిడెన్స్ ఏంటంటే చాలా సినిమాలకి ట్రైలర్ చూస్తారు, పాటలు వింటారు, దానిలో క్యూరియాసిటీ, ఇక్కడ టైటిల్ చెప్పంగానే ఒక క్యూరియాసిటీ బిల్డ్ అయింది. అవును, అది చాలా అడ్వాంటేజ్. ఓకే. సో ఇదంతా కూడా అగ్రహారంలో జరుగుతున్నటువంటి ఒక స్టోరీ. అగ్రహారం అనేది ఒకటి విలేజ్ అనమాట. ఈ మూవీ విషయానికి వస్తే మ్యూజిక్ ఎలా ఉండబోతుంది అసలు? మ్యూజిక్ చాలా ఫ్రెష్గా ఉంటుంది సార్. అంటే మన మ్యూజిక్ కూడా మలయాళీ. ఓకే. నాకు ఒక ఫ్రెండ్ ద్వారా పరిచయం. తను ఈజ్ ప్రాపర్ మలయాళంలో చాలా సినిమాలు చేశాడు. తెలుగులో మనం డెబ్యూ, మనమే లాంచ్ చేస్తున్నాం వాళ్ళని. ఓకే. మన సినిమాలో కూడా ఒక మలయాళం సాంగ్ ఉంది. దానికి పాపం సెన్సార్ వాళ్ళు నేను చాలా రుణపడి ఉంటాను. ఈ తెలుగు లాంగ్వేజ్లో నువ్వు మలయాళం ఎలా పెడతావు అంటే వాళ్ళకి వేరే డిఫరెంట్ ఎగ్జాంపుల్స్, ఆల్రెడీ రిలీజ్ అయిన ఎగ్జాంపుల్స్ సార్ ఇది ఉంది కదా సార్ అంటే అయితే ఓకే అన్నట్టు మలయాళం సాంగ్ ఒకటి ఉంటుంది. సాంగ్స్ చాలా ఫ్రెష్గా ఉంటాయి. పర్టికులర్గా చెడగొట్టారా నానా సాహిబా అని ఒక సాంగ్ ఉంది, టైటిల్ సాంగ్. దానికి మాకు వస్తున్న ఆదరణ చాలా బాగుంది సార్. నేను భయపడ్డాను ఎక్కడైనా నెగిటివ్ ఇంపాక్ట్ వస్తుందేమో, మనం ఎంచుకున్న సబ్జెక్ట్ చాలా సెన్సిటివ్. అందులో అంబేద్కర్ గారు అన్నది చాలా సెన్సిటివ్ పర్సన్. ఆయన ఆటోబయోగ్రఫీ తీయడం అది వేరే ఎత్తు. ఎందుకంటే ఆయనకి పర్మిషన్ తీసుకుంటారు, ఎవరు పడితే వాళ్ళని తీయడానికి ఉండదు. ఆథరైజ్డ్గా ముందుగానే సెలెక్ట్ చేసుకున్న ఓకే మీరు తీయండి అన్నట్టుగా ఒక పెద్ద డైరెక్టర్కి దాన్ని చేతిలో పెట్టి ఒక రెస్పాన్సిబుల్గా తీసి నేను అంతే మెటిక్యులస్గా రెస్పాన్సిబుల్ ఫీల్ అయి తీశాను. అంటే ఎవరైనా తప్పుగా అనుకుంటారా, ఈ సీన్ పెట్టుకుంటే తప్పుగా అనుకుంటారా అని నేను సీన్ రాసుకున్న తర్వాత డిలీట్ చేసేసి చాలా ఉన్నాయి. మన ఉద్దేశం తప్పుగా వెళ్ళడం కాదు, ఎడ్యుకేట్ చేయడం.
ఏమీ చదువుకున్న వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం. ఆల్రెడీ మనలాగా మీలాగా చదువుకున్న వాళ్ళు ఓకే బాగా తీసాడు ఎవరిని అనలేదు అన్న ఒక దీంట్లో అందుకు నేను మెటిక్యులస్గా ఎక్కడ తప్పులు రాకూడదని ఒకటికి రెండు సార్లు సీన్స్ రాసుకున్నప్పుడు డైలాగులు రాసుకున్నప్పుడు దాన్ని మార్చిన సందర్భాలు ఉన్నాయి. ఓకే. 2 తెలుగు రాష్ట్రాలు ఎన్ని థియేటర్స్ వచ్చాయి? 25 నుంచి 30 దాకా మేము రిలీజ్ చేసుకుంటున్నాం. అన్ని ప్రధాన నగరాల నుంచి ఏ సర్టిఫికేట్ వచ్చింది? 16+ వచ్చింది. 16+ వచ్చింది. అందుకు 8th 9th 10th ఎవరైనా మీ అన్న తమ్ముళ్ళైనా నీకన్నా పెద్దవాళ్ళు మీ అన్నలైనా తమ్ముళ్ళైనా మీ పేరెంట్స్ తోటి వాళ్ళ అండర్లో దయచేసి చూడండి అని నేను రిక్వెస్ట్ చేస్తాను. ఓకే. అండ్ ఎవరైనా పెద్దవాళ్ళు అంటే ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్స్ కానీ లేకపోతే పొలిటీషియన్స్ కానీ ఈ సినిమా చూసి మీకు కాంప్లిమెంట్ ఇచ్చారా, చూపించారు ఎవరికన్నా? చూపించలేదు. పెద్ద ప్రొడ్యూసర్స్కి డిస్ట్రిబ్యూటర్స్కి మా డిస్ట్రిబ్యూటర్ గారికి వెంకట్ గారికి నేను చూపించాను. ఆయన చాలా ఇన్స్పైర్ అయ్యారు. మందకృష్ణ మాదిక్ గారు మాకు చాలా సపోర్ట్ చేశారు. పాట సరే లాంచ్ చేశారు చెడగొట్టారు సాంగ్. డైరెక్టర్ గారికి వీరశంకర్ గారికి నేను ట్రైలర్ చూపించాను, పాటలు వినిపించాను. రాజ్ కందుకూరి గారు మాకు ఫుల్ సపోర్ట్ చేశారు. ఆయన సాంగ్స్ అన్నీ విన్నారు. కూర్చుని చాలాసేపు చాలా లవ్లీగా రిసీవ్ చేసుకుని మమ్మల్ని చాలాసేపు కూర్చుని చాలా బాగుంది, థాట్ చాలా బాగుంది. రాజ్ కందుకూరి గారు, ఓకే, మెక్కం వేణుగోపాల్ గారు, ఇలా అందరూ పెద్దవాళ్ళందరూ కూడా చాలా ఇన్స్పైరింగ్గా ఉంది. ఇంత చిన్న వయసులో నువ్వు ఎంచుకున్న సబ్జెక్టు చాలా ఒక సెన్సిటివ్ టాపిక్, చాలా బాగా వచ్చే ఉంటుంది. పాటలే మనం సినిమాని ఎవరికి ఏదైనా బిజినెస్ యాంగిల్లో ఉంటే మనం చూపించాల్సిన ఇది ఉంటుంది. అదర్వైజ్ నాకు పాపం ఈయన అడిగారు, మందకృష్ణ మాదిక్ గారు అడిగారు, ఏంటమ్మా సినిమా చూపించి నేను చాలా ఎక్సైట్గా ఫీల్ అవుతున్నా అన్నారు. సార్ ఆయన అడిగారు, ఆయన టైం కుదరట్లేదు, మేము ఈలోపు సెన్సార్ బిజినెస్ ఇలా ఇవన్నీ మాకు టైం అయిపోయింది. ఆయన అసలు ఆయన పాట విన్న తర్వాత ఆయన చాలా 2-3 సార్లు అడిగారు, నాకు ఎందుకు నువ్వు సినిమా చూపించు అవ్వట్లేదు సార్, మీకు కుదిరితే నాకు కుదరట్లేదు, నాకు కుదిరితే మీకు కుదరట్లేదు, అట్లా ఈ డేట్స్ వల్ల చూపించలేకపోయాం. ఎవరు చాలామంది నన్ను అడిగారు సినిమా చూపించలేకని. ఫ్యూచర్లో మరి కృష్ణ చైతన్య యాక్టర్గా వస్తారా, ప్రొడ్యూసర్గా వస్తారా, డైరెక్టర్గా వస్తారా? లేదు సార్, డైరెక్టర్గా. నేను మీ ఇంటర్వ్యూ వేదికగా తీసుకుని రిక్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. నేను డైరెక్టర్ నుండి ప్రొడ్యూసర్ని కాదు. నాకు ఆల్రెడీ మా ఫ్రెండ్ కొంచెం ప్రొడ్యూస్ చేశాడు. తర్వాత ఆయనకి ఏదో ఒక పర్సనల్ ఇది రావడం వల్ల తర్వాత ఫర్దర్గా నువ్వు చేసుకుంటావా అని అడిగాడు. లేదు, ఓకే నేనే చేసుకుంటాను, నాకు తెలుసు కాబట్టి మెలుకులు నేను చేసుకుంటాను. నేను డైరెక్టర్ని. ఓకే. అవకాశాల్లో కొంచెం లేట్గా రావడం వల్ల నేను చేసుకోవాల్సి వచ్చింది. అదర్వైజ్ అదే నేను చెప్తానంటే టు బి ప్రిసైజ్లీ సత్యనారాయణ వ్రతం చేయించగలిగే పంతుల్ని ఎవరు ద్రవ్యాలు వాళ్ళకి తెచ్చుకుంటే బాగా పూజ చేసి పెట్టారు. కొంత ధనవంతులు గోల్డ్ ఆభరణాలు ఇవన్నీ పెడతారు, కొంచెం సిల్వరు. ఏం లేని వాళ్ళు మట్టి కుండల్లో తీసుకొస్తారు. ఎవరు ఏది తెచ్చుకొచ్చినా సత్యనారాయణ వ్రతం చేయగలిగే ఎడ్యుకేషన్ మాకుంది. డైరెక్టర్ని. ఉన్నాయా ఇప్పుడు మీ దగ్గర కథలు? ఇంకా ఉన్నాయి. నేను చెప్పొచ్చు చెప్పకూడదు. మన వైవాహర్ష గారికి కథ చెప్పాను, చాలా ఇంట్రెస్టింగ్గా ఫీల్ అయ్యారు ఆయన. అది వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. దానికి కూడా ప్రొడ్యూసర్స్ ఉన్నారు. నేను కూడా ఇంకో ప్రొడ్యూసర్ని కూడా సంప్రదించాను. ఆయన కథ విని చాలా బాగుందండి, నేను నా ఫ్రెండ్స్ అందరికి చెప్పాను, మనం ఇది చేద్దాము, నేను మీకు డేట్స్ ఇస్తాను అన్నారు. సో ఎవరైనా ముందుకు రావడానికి ఆలోచిస్తుంటే సినిమాల్లో మీకు బిజినెస్ తెలిసిన పండితులు, ఒక లీడింగ్ యాక్టర్ డేట్స్ ఉన్నప్పుడు బిజినెస్ యాంగిల్ మీకే తెలుస్తుంది కాబట్టి ఎవరైనా ముందుకు రండి. ఆ సినిమా నేను ఈ సినిమాకి ఎంత కష్టపడ్డామో అంతే కష్టపడుతాను. చాలా మంచి టీము నేను ఈ ప్రాసెస్లో నాకు వచ్చింది. మంచి టీం ఫామ్ అయ్యారు నాకు. కెమెరా దగ్గర నుంచి నేను మైండ్ స్క్రీన్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ స్టూడెంట్. ఓకే. సో నేను యాక్చువల్గా డిఓపిని. ఓకే. పైసా వసూలుకి కెమెరా డిపార్ట్మెంట్లో పనిచేశా. అట్లా నేను కెమెరా డిపార్ట్మెంట్ నుంచి డైరెక్టర్గా మారా. ఎస్. అగ్రహారంలో అంబేద్కర్ ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలి. మీకు ఇందులో వర్క్ చేసిన 24 క్రాఫ్ట్స్లో వర్క్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా మంచి లైఫ్ రావాలి. త్రూ మా ఛానల్ ద్వారా మనస్ఫూర్తిగా కోరుకుని ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఆదిత్య గారు. థ్యాంక్ యూ సో మచ్.